ఇండియన్స్ ఉమెన్స్ హాకీ టీం నేషన్ కప్ను గెలుచుకుంది. న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో 2-0 తోటి మ్యాచ్ని సొంతం చేసుకుంది. మొత్తం 5 మ్యాచ్ల్లో అజేయంగా గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. లీగ్ స్టేజ్లో యుఎస్ఏ, జపాన్, ఉరుగ్వే తోటి గెలిచి సెమీఫైనల్లో చిలీపై గెలిచి ఫైనల్లో న్యూజిలాండ్పై గెలిచింది. మొదటి మ్యాచ్ యుఎస్ఏతో ఆడి 3-2 తోటి మ్యాచ్ గెలిచింది. మొదట యుఎస్ఏ ఆధిపత్యం సంపాదించింది. 4వ నిమిషం, 7వ నిమిషంలో వరుసగా గోల్స్ వేసింది. తర్వాత ఇండియన్ ఉమెన్స్ 17వ నిమిషంలో దీపిక పెనాల్టీ కార్నర్తో గోల్ వేసింది. 24వ నిమిషంలో మరలా దీపికానే పెనాల్టీ కార్నర్తో మరో గోల్ వేసి 2-2తో సమానం చేసింది. 28వ నిమిషంలో నవనీత్ కౌర్ గోల్ వేసి 3-2 తోటి మొదటి మ్యాచ్ యుఎస్ఏపై గెలిచారు. రెండో మ్యాచ్ జపాన్ తోటి జరిగింది. 2-1 తోటి ఈ మ్యాచ్ గెలిచారు. 21వ నిమిషంలో ఇండియన్ కెప్టెన్ సలీమా టేటే మొదటి గోల్ వేసింది. 42వ నిమిషంలో జపాన్ గోల్ వేసింది. 54వ నిమిషంలో లాలే సలీం ఇండియన్ హాకీ ప్లేయర్ గోల్ వేసింది. 2-1 తోటి మ్యాచ్ గెలిచింది. ఈ విజయంతో పూల్ ఏలో ఇండియా అగ్రస్థానంలో ఉంది. మూడో మ్యాచ్ ఉరుగ్వే తోటి జరిగింది. దీంట్లో 3-2 తోటి ఇండియా గెలిచింది. 13వ నిమిషంలో ఉరుగ్వే గోల్ వేయగా 24వ నిమిషంలో దీపిక పెనాల్టీ కార్నర్ తోటి గోల్ వేసింది. 40వ నిమిషంలో దీపికా సోరెంగ్ గోల్ వేసింది. 53వ నిమిషంలో ఉరుగ్వే గోల్ వేసింది. 2-2 తోటి సమానమైంది. వెంటనే దీపిక మరో గోల్ వేసి మ్యాచ్ని ఆధిపత్యంలోకి తీర్చింది. 3-2 తోటి. 3-2 తోటి ఇండియా మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో నేహా 200వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ గెలవడంతో ఇండియా సెమీఫైనల్కి వెళ్ళింది. సెమీఫైనల్లో చిలీతోటి తలబడింది. ఈ సెమీఫైనల్లో ఇండియా పూర్తిగా ఆధిపత్యం సంపాదించింది. 6-0 తోటి గోల్స్ వేసి ఫైనల్కి వెళ్ళింది. 2వ నిమిషంలో నవనీత్ కౌర్, 12వ నిమిషంలో లాలేసి, 20వ నిమిషంలో దీపిక పెనాల్టీ కార్నర్ ద్వారా, 30వ నిమిషంలో నేహా, 40వ నిమిషంలో సంగీత కుమారి, 58వ నిమిషంలో దీపిక గోల్స్ వేశారు. 6-0 తోటి ఇండియా ఫైనల్కు వెళ్ళింది. ఫైనల్లో న్యూజిలాండ్ తోటి మ్యాచ్ జరిగింది. జూన్ 21, 2026 నార్త్ హార్బర్లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 2-0 తోటి ఇండియా గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. 4వ నిమిషంలో నవనీత్ కౌర్ గోల్ వేయగా 15వ నిమిషంలో సుమేతా బొప్ప మరో గోల్ వేసింది. న్యూజిలాండ్ ఒక్క గోల్ కూడా వేయలేదు. 2-0 తోటి ఇండియా నేషన్ కప్ను గెలుచుకుంది. ఇది గెలుచుకోవటం ఇండియన్ ఉమెన్స్ టీంకి రెండవసారి. ఈ విజయంతో ఇండియా 2026-27 FIH ఉమెన్స్ ప్రో లీగ్కి అర్హత సాధించింది.